ములుగు జిల్లా రామప్ప దేవాలయం సమీపంలోని శివాలయానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. జాతీయ వారసత్వ సంపదగా పాలంపేట శివాలయంకు గుర్తింపు దక్కింది. జాతీయ ప్రాధాన్యత హోదా కల్పిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పాలంపేట శివాలయం పరిధిలో 0.275 ఎకరాల ఆలయ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ పర్యవేక్షణలో ఇకపై ఆలయ సంరక్షణ బాధ్యతలు ఉండనున్నాయి. ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు యునెస్కో గుర్తింపుతో ప్రపంచ పర్యాటక ముఖ చిత్రంలో ప్రత్యేక స్థానం సంపాదించినటువంటి రామప్ప ఆలయం పక్కనే ఉన్న అతి పురాతన శైవ క్షేత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ములుగు జిల్లా పాలంపేటలోని శివాలయానికి జాతీయ వారసత్వ సంపద హోదా కల్పిస్తూ కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పురావస్తు శాఖ ఆలయానికి హద్దులు నిర్ణయించి పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుంది. ఈ శివాలయం ములుగు జిల్లా పాలంపేటలో రామప్ప దేవాలయం పక్కనే ఉంటుంది. సర్వే నెంబర్ 382/2లో ఉన్న ఈ ఆలయానికి ఎలాంటి ఆదరణ లేక శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆలయంపై ఎట్టకేలకు పురావస్తు శాఖ కన్నుపడే ఆలయాభివృద్ధికి అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయానికి జాతీయ ప్రాధాన్యత కలిగిన పురావస్తు స్మారక చిహ్నంగా గుర్తింపు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుండి స్థానికులు కావచ్చు రామప్పకు సంబంధించినటువంటి పర్యాటకులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1958 నాటి పురాతన కట్టడాలు పురాతత్వ ప్రదేశాల చుట్టూ ప్రకారం ఈ ఆలయ పరిధిని జాతీయ సంపదగా ప్రకటించారు. ఈ ఆలయానికి జాతీయ హోదా కల్పిస్తూ అభివృద్ధి చేసేందుకు గత కొంతకాలంగా కేంద్ర పురావస్తు శాఖ అధికారులు కసరత్తు చేస్తారు. ఈ క్రమంలోనే 2026 ఫిబ్రవరి 16వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజల నుండి అభ్యంతరాల స్వీకరణ తీసుకున్న 2 నెలల గడువు ఇచ్చారు. ప్రతిపాదనలపై ప్రజల నుండి ఎలాంటి ఆక్షేపణలు అభ్యంతరాలు రాకపోవడంతోనే కేంద్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ జనరల్ సింగత్రావు ఆదేశాల మేరకు తుది గెజిట్ ను అధికారికంగా విడుదల చేసినటువంటి పరిష్కరించి ఆలయం చుట్టూ ఉన్నటువంటి 382/1 382/2 నెంబర్లో గల 275 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి పురావస్తు రక్షిత ప్రాంతంగా ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు తవ్వకాలకు అనుమతులు ఉండవని పురావస్తు శాఖ అధికారులు ప్రకటించారు. జాతీయ సంపదగా గుర్తింపు పొందినటువంటి ఆలయం పునరుద్ధరణ అభివృద్ధి భద్రతా బాధ్యతలను ఇకపై స్వయంగా ఏఐఐ సంబంధించినటువంటి పర్యవేక్షించబోతా ఉంది. రామప్పకు సందర్శన వచ్చే పర్యాటకులు ఇకపై శైవ చిత్రం కనువిందు చేయబోతున్నట్టుగా ఆ హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదం ఆధ్యాత్మిక కేంద్రంగా పర్యటన ప్రదేశంగా తీర్చిదిద్దామని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పర్యాటకులు కావచ్చు రామప్పకు వచ్చేటువంటి రెగ్యులర్ పర్యాటకులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.